హాయ్! ఏదైతే ఆర్‌సీబీ, ఎంఐ మ్యాచ్ జరిగినప్పుడు ఏదైతే టాస్ హార్దిక్ పాండ్యా ఏసాడో, దాని గురించి అయితే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఫిక్సింగ్ జరిగిందని అయితే. దానికి కొంచెం గట్టిగా బలం చేకూరేలా ఒక విషయం జరిగింది. ఎందుకంటే నేను కూడా చూశాను. అది కొంచెం డౌట్‌గానే అనిపించింది. కానీ నిన్న ఏదైతే కమిన్స్ అలానే డూప్లెసిస్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు క్లియర్‌గా డూప్లెసిస్ అయితే చెప్తున్నాడు. అక్కడ ఇలా జరిగింది. అక్కడ ఏదైతే టాస్ రిఫరీగా ఉన్నాడో అతనైతే శ్రీనాథ్ మన ఓల్డ్ బౌలర్ అనమాట. మాజీ బౌలరు శ్రీనాథ్ అయితే అతనైతే టాస్ని వేసిన తర్వాత కాయిన్ అయితే తిప్పి చూపించాడనేది అయితే అర్థమవుతుంది. మరి ఆ తిప్పి చూపించింది మనకి క్లియర్గా కొంచెం కనిపిస్తుంది ఆ కెమెరాలో అయితే. మరి అది తిప్పాడనేది మనకి క్లారిటీ కొంచెం బుజరగా ఉంటుంది. అంత క్లారిటీ అయితే కనిపించట్లేదు, కానీ ఎంతో కొంత అక్కడైతే తప్పు జరిగినట్టయితే తెలుస్తుంది. ఆ కాయిన్ కొంచెం టైట్గా తిప్పినట్టయితే కనిపిస్తుంది లైట్గా అయితే. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మనం బీసీసీఐ అలానే ఐపీఎల్ మేనేజ్మెంటే చెప్పాలి క్లారిటీ చేసి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ దుమారం ఇదే రేగుతూ ఉంది. హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా టాస్ ఫిక్సింగ్కి జరిగినట్టయితే క్లియర్గా తెలుస్తుంది. శ్రీనాథ్ అలానే హార్దిక్ పాండ్యా. ఎందుకంటే హార్దిక్ పాండ్యా టాస్ వేసినప్పుడు కూడా వెనకాలకి వెళ్ళి వేయడం చూసాం. ముందు అంత ప్లేస్ ఉన్నప్పుడు వెనకాలకి వేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. మరి దాన్ని అతంటారేమో, లేకుంటే అతను మరి రెగ్యులర్గా అట్లా పనులు చేస్తూ ఉంటాడు, కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. మరి తెలియదు, కానీ ఆ టాస్ అక్కడే వేయచ్చు, కొంచెం ముందుకే వేయచ్చు. కానీ వెనకాలకి ఇసిరేయడం, ఆ తర్వాత శ్రీనాథ్ వెళ్ళి ఆ టాస్ తీసుకొచ్చేటప్పుడు అది తిప్పి చూపించడం, ఆ తర్వాత అక్కడే డూప్లెసిస్ కూడా కొంచెం ఇట్లా చేతులు చూపించాం ఏంటి ఇలా జరిగిందని. అప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. నిన్న ఏదైతే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగిందో ఆ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అప్పుడు టాస్ అప్పుడు డూప్లెసిస్ కమిన్స్తో చెప్పడం చూసాం. ఇలా మ్యాచ్లు జరిగింది, ఇలా జరిగింది, టాస్ వెనక్కి వేసాడు, ఆ తర్వాత శ్రీనాథ్ వెళ్ళి టాస్ని ఇలా తీసుకొని ఇలా పక్కకు తిప్పి చూపించాడు అని అయితే చెప్పడం చూసాం. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చూసాం మనమైతే. మనకు వాయిస్ వినపడలేదు, కానీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. కమిన్స్ కూడా ఆశ్చర్యంగా చూడడం చూసాం మనమైతే. మరి దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వరల్డ్లోనే బెస్ట్ ఫ్రాంచైజీ ఐపీఎల్గా మనదైతే నడుస్తుంది. ప్రస్తుతం అయితే చాలా ఫ్రాంచైజీలు ఉన్నాయి. బిగ్ బాస్ కావచ్చు, లేకుంటే కరేబియన్ లీగ్స్ కావచ్చు, లేకుంటే సౌత్ ఆఫ్రికా లీగ్స్ కావచ్చు, అలానే పాకిస్తాన్ లీగ్స్ కావచ్చు, బంగ్లాదేశ్ లీగ్స్, రకరకాల లీగ్స్ ఉన్నాయి. కానీ మంచి సక్సెస్ఫుల్గా ఎక్కువ రన్ రేట్తో ఎక్కువ సక్సెస్ఫుల్గా నడుస్తుంది, ఎక్కువ డబ్బుల్ని గెయిన్ చేస్తుంది ఐపీఎల్లే. కాబట్టి ఇలాంటి దానికి మచ్చ రాకుండా చూసుకోవాలి. అప్పుడెప్పుడో కొన్ని మ్యాచ్ ఫిక్సింగ్లు అప్పుడు జరిగినాయి, నో బాల్స్ వేయటం అలాంటివి జరిగినాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ మ్యాచ్లు మంచిగానే జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా నిన్న ఏదైతే హార్దిక్ పాండ్యా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడా లేదనేది చూడాలి. ఎందుకంటే అతను టాస్ వేసిన విధానం కొంచెం కాంట్రవర్సీగా అనిపించింది. అలానే శ్రీనాథ్ ఆ టాస్ తీసుకునే విధానం కూడా కాంట్రవర్సీగా అనిపించింది. ఓవరాల్గా అయితే ఇది కొంచెం బాగా సోషల్ మీడియాలో ఎక్కువ రన్ అవుతుంది. నేను కూడా అనుకుంటాను ఇది కొంచెం ఏదైతే కమిన్స్ తోటి నేను డూప్లెసిస్ మాట్లాడాడో దాన్ని బట్టి అయితే నాకు ఎక్కువ డౌట్ అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఫిక్సింగ్ జరిగినట్టు అనిపిస్తుంది. ఎంఐ మరి దీనిలో ఎంతవరకు భాగస్వామ్యం ఉంది తెలియదు, కానీ మేనేజ్మెంటు మరి ఫిక్సింగ్లో హార్దిక్ పాండ్యా అయితే అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను టాస్ వేయడంలో కొంచెం సందేహం కలిగిస్తుంది. అలానే శ్రీనాథ్ ఆ టాస్ తీసుకునే విధానం కూడా సందేహం కలిగిస్తుంది. ఇది ఓవరాల్గా దీనికి ఇంకా బలం అయితే గట్టిగా చేకూర్చాడు డూప్లెసిస్ నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కమిన్స్తో మాట్లాడడం వల్ల. ఇది ఓవరాల్గా. దానికి ముందు నేను చూశాను, కానీ జస్ట్ ఏదో రూమర్స్లు అనుకుని వదిలేసాను, పెద్దగా పట్టించుకోలేదు. నేను చూసినప్పుడు నాకు డౌట్గా అనిపించింది, కానీ మాట్లాడదలుచుకోలేదు. కానీ నిన్న ఏదైతే కమిన్స్తో మాట్లాడే డూప్లెసిస్ ఇది ఖచ్చితంగా కొంచెం పెద్ద విషయమే అనిపించింది. మరి దీన్ని అయితే సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఐపీఎల్ మేనేజ్మెంట్కి ఉంది. బీసీసీ కూడా దీనిలో చొరవ తీసుకొని తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఫుటేజ్ అనేది చూపించి ఇక్కడ తప్పు జరగలేదని అయితే చూపించాలి. లేకుంటే తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. అది తుదిలోనే అది హార్దిక్ పాండ్యా చేసి ఉంటే హార్దిక్ పాండ్యా లైఫ్కే థ్రెట్ వస్తుంది. శ్రీనాథ్ ఆల్రెడీ ఆయన ఏజ్ అయిపోయింది. ఇప్పుడు మ్యాచ్ రిఫరీగా కొన్ని కామెంటర్లు అయితే చెప్పడం చూస్తున్నాం, థర్డ్ ఎంపైర్గా రిఫరీగా ఉండడం చూస్తున్నాం. కాబట్టి అతను పోయేదే ఉండదు. హార్దిక్ పాండ్యా ఎక్కువ ఇరుక్కుంటాడు దీంట్లో. హార్దిక్ పాండ్యా ఫ్యూచర్ కెప్టెన్గా మనం చూస్తున్నాం ఇండియన్ టీంకి అయితే. మరి చూడాలి మరి దీంట్లో ఇన్వాల్వ్ జరగలేదని అనుకుందాం. ఒకవేళ జరిగి ఉంటే ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే హార్దిక్ పాండ్యాకి వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం. మరి మీరేమనుకున్నారో కాంపిటీషన్ పెట్టండి. మీరైతే ఇది ఫిక్సింగ్ జరిగింది అనుకున్నారా ఆర్సీబీ అలానే హార్దిక్ పాండ్యా ఏదైతే అక్కడ జరిగిందో
ఎంఐ టీంకి మ్యాచ్లో టాస్ ఫిక్సింగ్ జరిగిందని మీరు అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు కూడా 4-5 కామెంట్స్ వచ్చాయి ఐపీఎల్లో ఫిక్సింగ్ మ్యాచింగ్ జరుగుతున్నాయని. ఎందుకంటే ఏదో 2-3 వీడియోస్ కూడా నాకు కనిపించాయి. అదేదో బెయిల్కి ముందు కింద పడి ఉందని, కింద పడిన తర్వాత అదేదో అవుట్ వచ్చిందని, అది రకరకాలు అయితే వస్తూ ఉన్నాయి. అలానే నో బాల్స్ ఇస్తున్నారని, ఏదైతే దినేష్ కార్తిక్ ఆడిన బాల్ అనుకుంటాను, అది నడుము కన్నా ఎక్కువ హైట్ ఉన్నా కూడా నో బాల్ ఇచ్చారని, అలానే కొన్ని అవుట్ సైడ్ ఫీలింగ్లో ఏదైతే బౌండరీకి టచ్ అయిన తర్వాత బాల్ చేతికి తగిలితే కూడా అది 4 కింద ఇవ్వలేదని, ఇలా రకరకాలుగా అయితే కొన్ని వస్తున్నాయి రూమర్స్. వాటన్నిటిని అయితే పరిష్కారం చేయాల్సిన అవసరం అయితే ఐపీఎల్ మేనేజ్మెంట్కి, బీసీసీ పైన ఖచ్చితంగా ఉంది. మరి చూద్దాం మరి ఎంతవరకు రెస్పాన్స్ అవుతారు దీని గురించి.